ఫ్రాక్షన్స్ అండ్ డెసిమల్స్ యూనిట్ 2 క్లాస్ 2 ఈరోజు మనం చెప్పుకోబోతున్నాం. ఈరోజు క్లాసులో మనం మల్టిప్లికేషన్ ఆఫ్ డెసిమల్స్ దశాంశ భిన్నాల గుణకారం గురించి ఈరోజు మనం క్లాసులో చెప్పుకోబోతున్నాం. దశాంశ భిన్నాల గుణకారం అనే కాన్సెప్ట్ ని ఈరోజు మనం ఈ క్లాసులో డిస్కస్ చేద్దాం. ముందుగా డెసిమల్స్ అంటే ఏంటో ముందు తెలుసుకుందాం. దశాంశ భిన్నాలు అంటే ఏంటో ముందుగా తెలుసుకుందాం. ఆల్రెడీ ప్రీవియస్ క్లాసులో మనం నేర్చుకున్నాం. వాటిని ఒక్కసారి మనం రివ్యూ చేద్దాం. అండ్ దెన్ మల్టిప్లికేషన్ ఆఫ్ డెసిమల్స్, ఆ డెసిమల్స్ యొక్క మల్టిప్లికేషన్, ఆ దశాంశ భిన్నాల యొక్క గుణకారం అనేది ఏ విధంగా చేస్తామో ఈ రోజు క్లాసులో మనం డిస్కస్ చేద్దాం. ఓకే, ముందుగా మనం డెసిమల్ ఫ్రాక్షన్స్ అంటే ఏంటో ఒకసారి డిస్కస్ చేద్దాం. దశాంశ భిన్నాలు, డెసిమల్ ఫ్రాక్షన్స్ లేదా డెసిమల్ నెంబర్స్ అని కూడా అనవచ్చు. ద ఫ్రాక్షన్ విత్ డినామినేటర్స్ 10, 100, 1000, 10,000 and so on etc. are decimal fractions or decimal numbers. The fraction 1/10 can be written as 0.1 in decimal form. Read as 0.1. So, decimal numbers is another way of expression of a fraction. Okay, అంటే 10, 100, 1000, 10,000 అండ్ సో ఆన్ మొదలైనవి హారంగా గల భిన్నాలనే మనం దశాంశ భిన్నాలు లేదా దశాంశ సంఖ్యలు అని అంటాం. ఫర్ ఎగ్జాంపుల్ 1/10 అనే ఒక భిన్నాన్ని తీసుకుంటే దానిని మనం 0.1 గా దశాంశ రూపంలో రాయొచ్చు. దీన్ని మనం ఎలా చదువుతామంటే 0.1 గా చదువుతాం. కనుక ఈ దశాంశాన్ని భిన్నం యొక్క మరో రూపంగా మనం చెప్పొచ్చు. ఓకే, 1/10 అనేది హారం 10గా గల ఒక భిన్నం. దీన్ని దశాంశ రూపంలో రాసేటప్పుడు 0.1 గా రాస్తాం. 1ని 10తో భాగించేటప్పుడు 10లో ఒక 0 ఉంటుంది కాబట్టి ఒక స్థానం తర్వాత పాయింట్ పెట్టుకోవాలి. ఓకే, ఫర్ ఎగ్జాంపుల్ 2/100 తీసుకుందాం. హారం 100 ఉంది కాబట్టి ఇది ఒక దశాంశ భిన్నం. దీన్ని దశాంశ రూపంలో ఎలా రాస్తామంటే హారంలో 100 ఉంది కదా, 100లో 1 పక్కన 2 zeros ఉన్నాయి. సో 2 స్థానాల తర్వాత ఎడమ చేతి వైపు మనం పాయింట్ అనేది పెట్టుకోవడం చేయాలి. 2 స్థానాలు కదా, మొదటి స్థానం అనేది ఈ లాభంలో ఉండే 2ని వేసుకుంటాం. రెండో స్థానం 0గా వేసుకొని 0.0 అంటే 0.02. ఓకే, ఫర్ ఎగ్జాంపుల్ 5/1000 తీసుకుందాం. ఇక్కడ హారంలో 1000 ఉంది. హారం 1000 ఉంది కాబట్టి ఇది ఒక దశాంశ భిన్నం. ఈ దశాంశ భిన్నాన్ని మనం దశాంశ రూపంలో ఎలా రాస్తామంటే హారంలో ఉన్న 1000లో 1 పక్కన 3 zeros ఉన్నాయి కదా, అంటే మనకి ఫైనల్ రిజల్ట్ లో కుడి నుంచి ఎడమకి 3 స్థానాల తర్వాత పాయింట్ అనేది పెట్టుకోవాలి. సో 0.005 చూడండి, కుడి చేతి వైపు నుంచి 3 స్థానాల తర్వాత మనకి పాయింట్ అనేది ఉంటుంది. సో వీటిని మనం డెసిమల్ ఫ్రాక్షన్స్ దశాంశ భిన్నాలు అంటాం. ద ఫ్రాక్షన్స్ విత్ డినామినేటర్స్ 10, 100, 1000 అండ్ సో ఆన్ ఆర్ డెసిమల్ ఫ్రాక్షన్స్. ఓకే, నెక్స్ట్ మనం ఈ డెసిమల్ ఫ్రాక్షన్స్ యొక్క ప్లేస్ వాల్యూస్ ఎలా ఉంటాయో ఒకసారి మనం అబ్జర్వ్ చేద్దాం. ఈ దశాంశ భిన్నాల యొక్క స్థాన విలువలు ఎలా ఉంటాయి ఇప్పుడు ఒకసారి చూద్దాం. ఓకే, ప్లేస్ వాల్యూ టేబుల్ టు అండర్స్టాండ్ డెసిమల్స్. ఒకసారి ఈ డెసిమల్ నెంబర్స్ యొక్క ప్లేస్ వాల్యూస్ ఎలా ఉంటాయో ఒకసారి అబ్జర్వ్ చేయండి. వన్స్ ప్లేస్ ఒకట్ల స్థానం అంటాం. టెన్స్ ప్లేస్ పదుల స్థానం. హండ్రెడ్స్ ప్లేస్ వందల స్థానం. ఓకే, పాయింట్ కి కుడి చేతి వైపు ఉండే స్థానాలను ఒకసారి అబ్జర్వ్ చేయండి. 10th ప్లేస్ దశాంశం. 100th ప్లేస్ అంటే 1/100 శతాంశ. 1000th ప్లేస్ అంటే 1/1000 సహస్రాంశ. ప్లేస్ వాల్యూస్ అనేవి ఇలా ఉంటాయి. ఓకే, వన్స్ ప్లేస్ అంటే 1, టెన్స్ ప్లేస్ అంటే 10, హండ్రెడ్స్ ప్లేస్ అంటే 100,
10th ప్లేస్ అంటే 1/10, 100th ప్లేస్ అంటే 1/100, 1000th ప్లేస్ అంటే 1/1000. ఫర్ ఎగ్జాంపుల్ 31.402 అనే ఒక డెసిమల్ నెంబర్ని తీసుకుందాం. ఇక్కడ వన్స్ ప్లేస్లో ఎంత ఉందంటే పాయింట్కి లెఫ్ట్ సైడ్ ఫస్ట్ నెంబర్ ఏముంది, 1 ఉంది. సో వన్స్ ప్లేస్లో 1. టెన్స్ ప్లేస్లో ఎంత ఉందంటే 3 ఉంది. సో టెన్స్ ప్లేస్లో మనం 3ని వేసుకోవాలి. ఇక్కడ హండ్రెడ్స్ ప్లేస్లో ఏ నెంబరు లేదు కాబట్టి మనం 0గా వేసుకుందాం. పాయింట్కి రైట్ సైడ్ ఫస్ట్ నెంబర్ ఏముంది, 4. ఇది 1/10th ప్లేస్ అవుతుంది. ఆ నెక్స్ట్ నెంబర్ ఎంత, 0. ఇది 1/100th ప్లేస్ అవుతుంది. 0కి రైట్ సైడ్ ఏ నెంబర్ ఉంది, ఇంకా 2 ఉంది. 2 అనేది 1/1000th ప్లేస్ అవుతుంది. ఓకే, అలా మనం ఈ డెసిమల్ నెంబర్ యొక్క ప్లేస్ వాల్యూస్ ని మనం చెప్తాం. ఫర్ ఎగ్జాంపుల్ 702.136. ఓకే, 7 అనేది 100 ప్లేస్ లో ఉంది, 0 అనేది 10th ప్లేస్ లో ఉంది, 2 అనేది 1th ప్లేస్ లో ఉంటుంది. పాయింట్ తర్వాత రైట్ సైడ్ చూడండి, రైట్ సైడ్ ఉన్న నెంబర్ 136 కదా. 1 అనేది 1/10 ప్లేస్ లో ఉంది, 3 అనేది 1/100 ప్లేస్ లో ఉంది, 6 అనేది 1/1000 ప్లేస్ లో ఉంది. క్లియర్? నెక్స్ట్ నెంబర్ చూడండి, 495.834. ఫస్ట్ నెంబర్ 4 కదా. 4 అనేది 100th ప్లేస్, 9 అనేది 10th ప్లేస్, 5 అనేది 1st ప్లేస్. పాయింట్కి రైట్ సైడ్ ఉండే నెంబర్లో 834లో 8 అనేది 1/10th ప్లేస్, 3 అనేది 1/100th ప్లేస్, 4 అనేది 1/1000th ప్లేస్. ఓకే, నెక్స్ట్ నెంబర్ అబ్జర్వ్ చేయండి, 520.301. ఇక్కడ 5 అనేది 100th ప్లేస్ లో ఉంది, 2 అనేది 10th ప్లేస్ లో ఉంది, 0 అనేది 1st ప్లేస్ లో ఉంది. పాయింట్ తర్వాత రైట్ సైడ్ ఉండే నెంబర్ని అబ్జర్వ్ చేయండి, 301. 3 అనేది దశాంశ స్థానంలో ఉంది, 0 అనేది శతాంశ స్థానంలో ఉంది, 1 అనేది సహస్రాంశ స్థానంలో ఉంది. ఓకే, ఇక్కడ చూడండి ప్లేస్ వాల్యూస్ అన్ని ఇచ్చాడు. ఆ డెసిమల్ నెంబర్ని మనం ఇక్కడ రాసుకోవాలి. 100th ప్లేస్ లో ఎంత ఉంది, 0 ఉంది. 10th ప్లేస్ లో ఎంత ఉంది, 7 ఉంది. 1st ప్లేస్ లో ఎంత ఉంది, 2 ఉంది. అంటే 72.1/10th ప్లేస్ లో 1 ఉంది కదా, 1. 1/100th ప్లేస్ లో 8 ఉంది కదా, 8. 1/1000th ప్లేస్ లో 8 ఉంది కదా, 8. అంటే 72.188 అనేది ఇక్కడ డెసిమల్ నెంబర్ అనేది అవుతుంది. ఓకే, ఇప్పుడు మీకు డెసిమల్ నెంబర్స్ యొక్క ప్లేస్ వాల్యూస్ గురించి ఐడియా వచ్చింది కదా. రైట్, ఇప్పుడు డెసిమల్ నెంబర్స్ యొక్క మల్టిప్లికేషన్ ఏ విధంగా ఉంటుందో ఇప్పుడు చూద్దాం. మల్టిప్లికేషన్ ఆఫ్ డెసిమల్ నెంబర్స్ విత్ హోల్ నెంబర్. పూర్ణాంకంతో దశాంశ భిన్నాల గుణకారం. ఇక్కడ మనం ఒక ఎగ్జాంపుల్ తీసుకుని చేద్దాం. 3 × 1.5. 3 అనేది ఒక హోల్ నెంబర్, ఒక పూర్ణాంకం కదా. 1.5 అనేది ఒక డెసిమల్ నెంబర్, ఒక దశాంశ భిన్నం అది. ఓకే, ఇలా ఒక హోల్ నెంబర్ని ఒక డెసిమల్ నెంబర్తో మల్టిప్లికేషన్ ఎలా చేస్తామో మల్టిప్లికేషన్ చేయడానికి మనం 2 పద్ధతుల ద్వారా చేయొచ్చు. ఫస్ట్ మెథడ్ ఏంటంటే 3 × 1.5 కదా. 3 అనే హోల్ నెంబర్ని 1.5 అనే ఒక డెసిమల్ నెంబర్తో మల్టిప్లికేషన్ చేయాలి. దీన్ని ఎలా చేస్తామంటే 3 × ఈ డెసిమల్ నెంబర్ని ఒక డెసిమల్ ఫ్రాక్షన్ గా రాసుకుందాం. 1.5ని మనం ఎలా రాయొచ్చు అంటే 15/10 గా రాయొచ్చు. ఓకే, 15ని 10తో మనం డివైడ్ చేస్తే 1.5 వస్తుంది. ఎందుకంటే డినామినేటర్లో 10 ఉంది కదా. 10 అంటే 1 పక్కన 10 ఉంది. 10 ఉందంటే మనకు న్యూమరేటర్లో కుడి చేతి వైపు నుంచి ఒక స్థానం తర్వాత పాయింట్ పెట్టుకోవాలి. అంటే 15కి కుడి చేతి వైపు 5 ఉంది కదా, 5 ముందు పాయింట్ పెట్టుకుంటే 1.5 అవుతుంది కదా. సో దీన్ని మనం సింప్లిఫై చేస్తే ఇక్కడ చూడండి, మనం బిఫోర్ క్లాస్లో చెప్పుకున్నాం, ఒక ఫ్రాక్షన్ ని ఒక ఇంటిజర్ తో మల్టిప్లై చేసేటప్పుడు ఆ ఇంటిజర్ ఆ ఫ్రాక్షన్ లో ఉండే న్యూమరేటర్ ను మాత్రమే గుణిస్తుంది. అంటే 3 15s are 45. 45/10 అవుతుంది. ఓకే, 45ని మనం 10తో డివైడ్ చేయాలి. 10తో డివైడ్ చేసేటప్పుడు 10 అంటే 1 పక్కన 10 ఉంది కదా, 10 ఉంది కాబట్టి న్యూమరేటర్లో ఉండే 45లో
కుడి చేతి వైపు ఉండే 5 నుంచి ఒక స్థానం విడిచిపెట్టి పాయింట్ పెట్టుకోవాలి, ఎందుకంటే 10తో భాగిస్తున్నాం కాబట్టి. సో 4.5 అవుతుంది. 3 into 1.5 వాల్యూ 4.5కి ఈక్వల్. ఇలా మనం ఒక హోల్ నెంబర్ని ఒక డెసిమల్ నెంబర్తో మనం గుణించడానికి ఇది ఒక పద్ధతి. రెండో పద్ధతి చూడండి, మెథడ్ 2. ఇది మనకి ఈజీ మెథడ్, స్పీడ్గా చేయొచ్చు. ఏమీ లేదు, 1.5 అనే ఒక డెసిమల్ నెంబర్ని మనం 3తో మల్టిప్లై చేయాలంటే పాయింట్తో సంబంధం లేకుండా 15ని మనం 3తో మల్టిప్లై చేసేయాలి. 3 15s are 45. ఓకే, ఇప్పుడు ఈ డెసిమల్ నెంబర్లో రైట్ సైడ్ నుంచి ఎన్ని స్థానాల తర్వాత పాయింట్ ఉంది? ఒక స్థానం తర్వాతే పాయింట్ ఉంది. సో ఇక్కడ మనకు వచ్చిన ఆన్సర్లో రైట్ సైడ్ నుంచి ఒక స్థానం తర్వాత పాయింట్ పెట్టుకోవాలి, అంటే 4.5 అవుతుంది. సో ఈ రెండు పద్ధతుల్లో ఎలా చేసినా ఆన్సర్ అనేది సేమే వస్తుంది. మనకి ఏది ఈజీ అనిపిస్తే దాన్ని మనం ఫాలో అవ్వచ్చు. ఓకే, మాక్సిమం ఈ మెథడ్ 2 అనేది మనకి ఈజీ మెథడ్. ఫస్ట్ మెథడ్ లో అనుకోండి, ఆ డెసిమల్ నెంబర్ ని మరలా డెసిమల్ ఫ్రాక్షన్ గా మార్చాలి, తర్వాత ఈ మల్టిప్లికేషన్ చేయాలి, తర్వాత మరలా డివిజన్ చేయాలి. ఇక్కడ అనుకోండి డైరెక్ట్ గా సింగిల్ మల్టిప్లికేషన్ తో మనకి ఆన్సర్ అనేది వస్తుంది. బట్ ఫైనల్ ఆన్సర్ లో మాత్రం మనం పాయింట్ అనేది ఎక్కడ పెట్టుకోవాలనేది జాగ్రత్తగా అబ్జర్వ్ చేసుకుని వేయాలి. ఓకే, ఇప్పుడు చెప్పే కాన్సెప్ట్ మీద ఒక ఎగ్జాంపుల్ చూడండి. ఇఫ్ వన్ సైడ్ ఆఫ్ ఏ స్క్వేర్ ఈజ్ 3.8 సెంటీమీటర్స్, దెన్ ఫైండ్ ఇట్స్ పెరిమీటర్. ఒక చతురస్రం యొక్క భుజం 3.8 సెంటీమీటర్లు అయితే దాని చుట్టుకొలత కనుక్కోండి. చతురస్రం ఎలా ఉంటుంది? 4 సైడ్స్ ఈక్వల్ గా ఉండే పటాన్ని మనం చతురస్రం అంటాం. 4 సైడ్స్ ఈక్వల్ గా ఉంటాయి. చతురస్రంలో 4 భుజాలు పొడవులు కూడా సమానం. సైడ్ యొక్క లెంత్ ఎంత ఇచ్చాడు? 3.8 సెంటీమీటర్స్. అంటే చతురస్రం యొక్క భుజం పొడవు 3.8 సెంటీమీటర్స్. అంటే 4 భుజాల పొడవులు కూడా 3.8 సెంటీమీటర్సే ఉంటాయి, ఎందుకంటే చతురస్రంలో 4 భుజాల పొడవులు సమానం. ద లెంత్స్ ఆఫ్ 4 సైడ్స్ ఆర్ ఈక్వల్. ఓకే, అయితే ఇప్పుడు ఆ చతురస్రం యొక్క చుట్టుకొలతను మనం కనుక్కోవాలి. పెరిమీటర్. ఈచ్ సైడ్ ఈక్వల్స్ టు 3.8 సెంటీమీటర్స్. 4 సైడ్స్ ఆర్ ఈక్వల్. స్క్వేర్ లో 4 సైడ్స్ ఆర్ ఈక్వల్. 4 భుజాల పొడవులు సమానంగా ఉంటాయి చతురస్రంలో. పెరిమీటర్ ఆఫ్ స్క్వేర్ ఈక్వల్స్ టు, అంటే చతురస్రం యొక్క చుట్టుకొలత ఈక్వల్స్ టు సైడ్ ఇంటూ 4. ఇది మనకి ఫార్ములా. ఆ భుజాన్ని 4తో మల్టిప్లై చేస్తే, భుజాన్ని మనం 4తో మల్టిప్లై చేస్తే ఆ చతురస్రం యొక్క చుట్టుకొలత వస్తుంది. సైడ్ ఇంటూ 4 ఈక్వల్స్ టు పెరిమీటర్ ఆఫ్ స్క్వేర్. ఓకే, ఇక్కడ మనకి సైడ్ లెంత్ ఎంత ఇచ్చాడు? 3.8 సెంటీమీటర్స్ ఇంటూ 4. అంటే ఇక్కడ ఏం జరుగుతుంది? ఒక డెసిమల్ నెంబర్ని మనం ఒక హోల్ నెంబర్తో మల్టిప్లై చేయాలి. ఇక్కడ మనం ముందు చెప్పాం కదా కాన్సెప్ట్, డైరెక్ట్గా 4తో 38ని మల్టిప్లై చేసేయండి. 3.8లో పాయింట్తో సంబంధం లేకుండా 38ని 4తో మల్టిప్లై చేసేయండి. 38ని 4తో మల్టిప్లై చేస్తే ఎంత వస్తుంది చూడండి. 4 8s are 32, 4 3s are 12, 12 plus 3 15, 152 వచ్చింది. ఈ డెసిమల్ నెంబర్లో రైట్ సైడ్ నుంచి ఎన్ని స్థానాల తర్వాత పాయింట్ ఉంది? ఒక స్థానం తర్వాత పాయింట్ ఉంది. సో మనకి వచ్చిన రిజల్ట్ లో రైట్ సైడ్ నుంచి ఒక స్థానం తర్వాత పాయింట్ పెట్టుకోవాలి. రైట్ సైడ్ 2 ఉంది కదా, 2 తర్వాత వెంటనే పాయింట్ పెట్టుకోవాలి. రైట్ సైడ్ ఒక స్థానం తర్వాత మనం పాయింట్ పెట్టినట్టు అవుతుంది. సో ఇక్కడ పెరిమీటర్ వాల్యూ 15.2 సెంటీమీటర్స్ వచ్చింది. ఇలా మనకి డెసిమల్ నెంబర్స్ ని హోల్ నెంబర్స్ తో మల్టిప్లై చేసే కాన్సెప్ట్ మీద అప్లికేటెడ్ గా ఇలా మనకి లెక్కలు అడుగుతూ ఉంటాడు. మనకి ఎక్సర్సైజ్ లో కూడా చాలా లెక్కలు ఉన్నాయి, అవి కూడా చేద్దాం. ఓకే, రైట్. మల్టిప్లికేషన్ ఆఫ్ డెసిమల్ విత్ 10, 100, 1000 అండ్ సో ఆన్. 10, 100, 1000 మొదలగు వాటితో దశాంశాల గుణకారం ఎలా ఉంటుందో ఒకసారి అబ్జర్వ్ చేయండి. 10, 100, 1000 ఇలాంటి వాటితో మనం మల్టిప్లై చేసేటప్పుడు వచ్చిన రిజల్ట్స్ అనేవి కొద్దిగా ఆశ్చర్యంగా ఉంటాయి. ఎందుకు ఆశ్చర్యంగా ఉంటాయో ఒకసారి మనం చూద్దాం. ఫర్ ఎగ్జాంపుల్ 24.183 into 10.
24.183ని మనం 10తో మల్టిప్లై చేద్దాం. చేసేటప్పుడు ఎలా చేస్తామంటే ముందుగా ఈ డెసిమల్ నెంబర్ని మనం డెసిమల్ ఫ్రాక్షన్గా రాద్దాం. 24,183 బై 3 స్థానాల తర్వాత పాయింట్ ఉంది కాబట్టి 1 పక్కన 3 సున్నాలు పెట్టుకోవాలి. సో 24.183ని మనం ఎలా రాసుకోవచ్చు అంటే 24,183 బై 1000గా రాయొచ్చు. 24,183ని 1000తో మనం డివైడ్ చేస్తే 24.183నే వస్తుంది. ఎందుకంటే 1000తో డివైడ్ చేసేటప్పుడు 1000లో 1 పక్కన 3 జీరోస్ ఉన్నాయి కాబట్టి ఈ న్యూమరేటర్లో ఉండే నెంబర్లో కుడి చేతి వైపు నుంచి 3 స్థానాల తర్వాత పాయింట్ ఉంటుంది. అంటే 24.183 అవుతుంది కదా, ఇంటూ 10. ఇక్కడ 10 వన్స్ 10 హండ్రెడ్స్ క్యాన్సిల్ చేద్దాం. సో మనకి ఇక్కడ ఫైనల్గా ఏముందంటే 24,183 బై 100. 24,183ని 100తో భాగించండి. 100తో భాగించాలంటే వెరీ సింపుల్. 100లో 1 పక్కన 2 జీరోస్ ఉన్నాయి కదా, సో ఈ న్యూమరేటర్లో ఉండే నెంబర్లో కుడి చేతి వైపు నుంచి 2 స్థానాల తర్వాత పాయింట్ పెట్టుకోవాలి. అంటే 241.83 అవుతుంది. ఓకే, 24.183ని ఈసారి 100తో మనం మల్టిప్లై చేద్దాం. 24.183ని మనం ఎలా రాసుకోవచ్చు అని చెప్పాను. 24,183 బై పాయింట్ తర్వాత 3 స్థానాలు ఉన్నాయి కదా, 1000తో మనం డివైడ్ చేయాలి. ఇంటూ 100. 100 వన్స్ 100 టెన్స్. సో మనకి ఇంకా రిమైనింగ్ ఏముందంటే 24,183 బై 10 ఉంది. 24,183ని మనం 10తో డివైడ్ చేసేటప్పుడు న్యూమరేటర్లో ఉండే నెంబర్లో కుడి చేతి వైపు నుంచి 1 స్థానం తర్వాత పాయింట్ అనేది పెట్టుకోవాలి. ఎందుకంటే 10తో మనం భాగిస్తున్నాం కాబట్టి. అప్పుడు ఏమవుతుంది 2418.3 అవుతుంది. అదే 24.183ని 1000తో మల్టిప్లై చేద్దాం. 24.183ని మనం ఎలా రాసుకోవచ్చు. 24,183 బై 1000 ముందుగా చెప్పాం కదా, ఇంటూ 1000. 1000 వన్స్ 1000. సో మనకి ఫైనల్ గా వచ్చిన వాల్యూ 24,183. ఇలా మనకి 3 రిజల్ట్స్ వచ్చాయి. వీటిని మీరు గమనించండి. 24.183ని మనం 10తో మల్టిప్లై చేసేటప్పుడు 241.83 వచ్చింది. 24.183ని మనం 100తో మల్టిప్లై చేసేటప్పుడు 2418.3 వచ్చింది. 24.183ని మనం 1000తో మల్టిప్లై చేసేటప్పుడు 24,183 వచ్చింది. అంటే ఇక్కడ 24.183ని 10తో మల్టిప్లై చేసేటప్పుడు పాయింట్ అనేది 1 స్థానం కుడి చేతి వైపుకి జరిగింది. చూడండి, 24.183ని 10తో మల్టిప్లై చేస్తే 241.83 వచ్చింది. ఇక్కడ 4కి 1కి మధ్యలో పాయింట్ ఉండేది కదా, అది 1కి 8కి మధ్యలోకి వచ్చింది. అంటే పాయింట్ అనేది 1 స్థానం కుడి చేతి వైపుకి జరిగింది. అంటే 1 తర్వాత పాయింట్ అనేది రావడం జరిగింది 241.83. 10తో మల్టిప్లై చేస్తే పాయింట్ అనేది 1 స్థానం కుడి చేతి వైపుకి జరిగింది. రెండో ఎగ్జాంపుల్లో 24.183ని మనం 100తో మల్టిప్లై చేసేటప్పుడు ఏమైందంటే ఆ పాయింట్ అనేది 2 స్థానాలు కుడి చేతి వైపుకి జరిగింది. చూడండి, ముందుగా 4కి 1కి మధ్యలో పాయింట్ ఉండేది కదా, అది కాస్త 8కి 3కి మధ్యలోకి వచ్చింది. అంటే ఇక్కడ ఆ పాయింట్ అనేది 2 స్థానాలు కుడి చేతి వైపుకి జరిగింది. అంటే 24.183ని 100తో గుణించేటప్పుడు 2 స్థానాలు కుడి చేతి వైపుకి జరిగింది. అదే 24.183ని 1000తో మల్టిప్లై చేసేటప్పుడు ఆ పాయింట్ అనేది 3 స్థానాలు కుడి చేతి వైపుకి జరిగింది. చూడండి, 24,183.0గా రాసుకోవచ్చు. అంటే ఇక్కడ 3 స్థానాల తర్వాత పాయింట్ జరిగింది. సో మీరు ఎప్పుడైనా 10తో కానీ 100తో కానీ 1000తో కానీ ఏదైనా ఒక డెసిమల్ నెంబర్ని మల్టిప్లై చేసేటప్పుడు ఈజీగా మనం ఈ అబ్జర్వేషన్ని మనం ఫాలో అవ్వచ్చు. 10తో ఏదైనా ఒక డెసిమల్ నెంబర్ని 10తో మల్టిప్లై చేస్తే ఆ పాయింట్ అనేది
ఒక స్థానం రైట్ సైడ్ జరుగుతుంది. 100తో మల్టిప్లై చేస్తే 2 స్థానాలు రైట్ సైడ్ జరిగి పాయింట్ అనేది పెట్టుకోవాలి. అదే ఒక డెసిమల్ నెంబర్ని 1000తో మల్టిప్లై చేస్తే పాయింట్ అనేది కుడి చేతి వైపు 3 స్థానాలకు జరుగుతుంది. ఈ విషయాన్ని మీరు బాగా గుర్తుంచుకోవాలి. ఓకే, రైట్. ఇప్పుడు మనం ఇంతవరకు అబ్జర్వ్ చేసిన కాన్సెప్ట్ని కొన్ని ఎగ్జాంపుల్స్ ద్వారా మరలా మనం చూద్దాం. ఫస్ట్ ఎగ్జాంపుల్ ఏంటంటే 239.27 into 10. ఈ డెసిమల్ నెంబర్ని మనం 10తో మల్టిప్లై చేయాలి. 10తో మల్టిప్లై చేయాలంటే ఈజీగా మనం పాయింట్స్ని జరిపితే చాలు. ఎలా జరపాలి? 10తో మల్టిప్లై చేస్తున్నాం కాబట్టి పాయింట్ అనేది ఒక స్థానం కుడి చేతి వైపుకి జరపాలి. అంటే పాయింట్ అనేది 9కి 2కి మధ్యలో ఉంది కదా, అది 2కి 7కి మధ్యలోకి వస్తుంది. అంటే ఎంత అవుతుంది? 2392.7. ఓకే, పాయింట్ తర్వాత 2 ఉండేది. యాక్చువల్లీ 10తో మల్టిప్లై చేసాం కదా, ఆ పాయింట్ అనేది 2 తర్వాత 7 ముందు పెట్టుకోవాలి. 2392.7 అవుతుంది. ఓకే, రెండో ఎగ్జాంపుల్ చూడండి. 5.305 into 100. ఇది ఒక డెసిమల్ నెంబర్. దీన్ని మనం 100తో మల్టిప్లై చేస్తున్నాం. 100తో మల్టిప్లై చేసేటప్పుడు పాయింట్ అనేది 2 స్థానాలు కుడి చేతి వైపుకి పెట్టుకోవాలి. పాయింట్ కుడి చేతి వైపు 2 స్థానాలు ఏంటి? 3 ఒకటి ఉంది, 0 ఒకటి ఉంది. అంటే 0 తర్వాత పెట్టుకోవాలి. సో ఏమవుతుందంటే 530.5 అవుతుంది. అర్థమవుతుంది కదా, రైట్. థర్డ్ ఎగ్జాంపుల్ ఏమి ఇచ్చాడంటే 23.1 into 1000. ఏదైనా ఒక డెసిమల్ నెంబర్ని మనం 1000తో మల్టిప్లై చేసేటప్పుడు పాయింట్ అనేది 3 స్థానాలు కుడి చేతి వైపుకు జరుగుతుంది. ఓకే, ఇక్కడ చూడండి, పాయింట్ తర్వాత ఇక్కడ ఒక స్థానమే ఉంది, కానీ మనకు 3 స్థానాల తర్వాత పెట్టుకోవాలి కాబట్టి ఆ మిగిలిన 2 స్థానాలు మనం జీరోలుగా మనం వేసుకోవాలి. అంటే 2, 3, 1. చూడండి, 1 అనేది ఒక స్థానం, 0, 0, 0.0. సో దీన్ని మనం ఫైనల్ గా ఎలా రాయొచ్చు అంటే పాయింట్ తర్వాత ఉండే 0ని మనం వేసుకోకపోయినా పర్వాలేదు. అంటే 23,100గా మనం దీన్ని రాసుకుంటాం. ఇప్పుడు మీకు అర్థమైంది కదా క్లియర్ గా, రైట్. నెక్స్ట్, మల్టిప్లికేషన్ ఆఫ్ 2 డెసిమల్ నెంబర్స్. 2 దశాంశాలు ఇచ్చేటప్పుడు వాటిని ఏ విధంగా గుణకారం చేస్తామో అనేది మనం ఇప్పుడు తెలుసుకుందాం. Let us find multiplication of any 2 decimals. For example, 0.4 into 0.3. ఏవైనా 2 డెసిమల్స్ తీసుకునేటప్పుడు ఆ రెండింటిని మనం ఎలా మల్టిప్లికేషన్ చేస్తామంటే మనం ఒక ఎగ్జాంపుల్ తీసుకుందాం. 0.4, 0.3 అనే ఒక 2 డెసిమల్స్ ని తీసుకున్నాం. ఈ రెండింటి యొక్క మల్టిప్లికేషన్ మనం చేయాలి. ఇక్కడ కూడా మనం 2 మెథడ్స్ అంటే 2 పద్ధతుల్ని మనం ఫాలో అవ్వచ్చు. ఫస్ట్ మెథడ్ ఏంటంటే 0.4 అనే డెసిమల్ నెంబర్ని డెసిమల్ ఫ్రాక్షన్ గా రాద్దాం. అంటే 4/10 గా రాయొచ్చు. ఇంటూ 0.3 అనే డెసిమల్ నెంబర్ని డెసిమల్ ఫ్రాక్షన్ గా మార్చుకుంటే 3/10 అవుతుంది. 2 ఫ్రాక్షన్స్ ని మల్టిప్లై చేయడం అనేది మనం బిఫోర్ క్లాస్ లో చెప్పా. 4 3s are 12 by 10 10s are 100. న్యూమరేటర్ తో మల్టిప్లై చేయాలి, డినామినేటర్ తో మల్టిప్లై చేయాలి. 12/100 అంటే 12ని మనం 100తో మనం భాగించాలి. 100లో 1 పక్కన 2 zeros ఉన్నాయి కదా, సో ఈ న్యూమరేటర్ లో ఉండే 12లో కుడి చేతి వైపు నుంచి 2 స్థానాల తర్వాత పాయింట్ పెట్టుకోవాలి. కుడి చేతి వైపు 2 ఉంది, తర్వాత 1 ఉంది. ఈ 2 స్థానాల తర్వాత పాయింట్ పెట్టుకోవాలి. తర్వాత స్థానం ఏది లేదు కాబట్టి 0గా పెట్టుకోవచ్చు. 0గా వేసుకుందాం. 0.12 అనేది ఇక్కడ మన ఆన్సర్ అవుతుంది. ఓకే, ఇదే ఎగ్జాంపుల్ ని సెకండ్ మెథడ్ ఏంటో చూద్దాం. సెకండ్ మెథడ్ అనేది కొద్దిగా ఈజీ మెథడ్. ఇక్కడ పాయింట్ తో మనకు సంబంధం లేకుండా మల్టిప్లికేషన్ చేసేయాలి. 04 into 03. పాయింట్స్ తో సంబంధం లేకుండా ముందుగా మల్టిప్లై చేసేయండి. పాయింట్స్ తీసి టోటల్ నెంబర్స్ ని మల్టిప్లై చేసేయండి. 3 4 12 వస్తుంది. ఓకే, అయితే ఈ వచ్చిన ఫైనల్ ఆన్సర్ లో పాయింట్స్ ఎలా పెట్టాలంటే చూడండి, ఇక్కడ మనం తీసుకున్న 2 డెసిమల్స్ లో
ఫస్ట్ డెసిమల్ లో కుడి చేతి వైపు నుంచి ఒక స్థానం తర్వాత పాయింట్ ఉంది. సెకండ్ డెసిమల్ లో కూడా కుడి చేతి వైపు నుంచి ఒక స్థానం తర్వాత పాయింట్ ఉంది. మొత్తం 2 స్థానాల తర్వాత పాయింట్ పెట్టుకోవాలి. అంటే ఇక్కడ వచ్చిన ఆన్సర్ 12 లో కుడి చేతి వైపు నుంచి 2 స్థానాల తర్వాత పాయింట్ అనేది పెట్టుకోవాలి. చూడండి, ఇది మొదటి స్థానం, ఇది రెండవ స్థానం. ఈ 2 స్థానాల తర్వాత పాయింట్ పెట్టుకోవాలి. పాయింట్ కి లెఫ్ట్ సైడ్ మనం 0 పెట్టుకోవచ్చు. అంటే 0.12 అనేది మన ఆన్సర్ అవుతుంది. చూడండి, ఈ ఫస్ట్ మెథడ్ కంటే ఈ సెకండ్ మెథడ్ అనేది మనం తొందరగా చేయొచ్చు. కానీ మనం రెండు మెథడ్స్ కూడా తెలుసుకోవడం చాలా అవసరం. ఓకే, రైట్. One day Karthik went to petrol bunk to fill petrol in his car. If the cost of petrol is 83.21 rupees, 83 rupees 21 paise అని అర్థం per liter, then how much he has to pay to fill the full tank with 36.2 liters? ఒక రోజు కార్తీక్ తన కారులో పెట్రోల్ నింపడానికి పెట్రోల్ బంక్ కి వెళ్ళాడు. పెట్రోల్ ధర ప్రతి లీటర్కు 83.21 రూపాయలు. అయితే 36.6 లీటర్లతో ఫుల్ ట్యాంక్ నింపడం కొరకు అయ్యే ఖర్చును కనుక్కోండి. ఇది 2 డెసిమల్ నెంబర్స్ యొక్క మల్టిప్లికేషన్ కి అప్లికేషన్. ఓకే, కాస్ట్ ఆఫ్ పెట్రోల్ per లీటర్. లీటర్ కాస్ట్ ఎంత ఇచ్చాడు? 83.21. ఓకే, మొత్తం ఎన్ని లీటర్ల పెట్రోల్ ఫిల్ చేశాడు? 36.2. నెంబర్ ఆఫ్ లీటర్స్ 36.2. టోటల్ కాస్ట్ మొత్తం ఎంత ఖర్చు అవుతుందంటే 1 లీటర్ పెట్రోల్ కాస్ట్ 83 రూపీస్ 21 పైస్. ఫుల్ ట్యాంక్ చేయడానికి ఎన్ని లీటర్ల పెట్రోల్ అవసరమైంది? 36.2 లీటర్స్. సో టోటల్ కాస్ట్ ఎంత అవుతుందంటే ఈ 36.2ని 36.2 లీటర్స్ కదా. సో 36.2ని 1 లీటర్ పెట్రోల్ కాస్ట్ ఎంత? 83.21. ఆ 83.21తో మనం మల్టిప్లై చేయాలి. అంటే ఇక్కడ 36.2 అనేది ఒక డెసిమల్ నెంబర్, 83.21 అనేది ఒక డెసిమల్ నెంబర్. ఈ 2 డెసిమల్ నెంబర్స్ ని మనం మల్టిప్లై చేయాలి. ముందుగానే చెప్పాం, 2 పద్ధతులు చెప్పాం. అందులో సెకండ్ మెథడ్ ఫాలో అవుదాం. ఈ సెకండ్ మెథడ్ ప్రకారం ఇక్కడ ఏం చేస్తామంటే పాయింట్ తో మనకు సంబంధం లేకుండా 362ని 8321తో మల్టిప్లై చేసేద్దాం. అప్పుడు మనకి ఎంత వస్తుందంటే 3012202 ఈ వాల్యూ వస్తుంది. ఓకే, అయితే ఇక్కడ ఈ వాల్యూలో పాయింట్ అనేది ఎక్కడ పెట్టుకోవాలి, అది ఇక్కడ ఇంపార్టెంట్. చూడండి, ఈ 36.2 అనే డెసిమల్ నెంబర్లో ఒక స్థానం తర్వాత పాయింట్ ఉంది కుడి చేతి వైపు నుంచి. 83.21 అనే డెసిమల్ నెంబర్లో కుడి చేతి వైపు నుంచి 2 స్థానాల తర్వాత పాయింట్ ఉంది. సో మొత్తం ఈ 1 + 2 3 కదా. అంటే మనకు వచ్చిన ఆన్సర్లో 3 స్థానాల తర్వాత కుడి చేతి వైపు నుంచి పాయింట్ పెట్టుకోవాలి. కుడి చేతి వైపు నుంచి ఇది మొదటి స్థానం, ఇది రెండవ స్థానం, ఇది మూడవ స్థానం. ఈ 3 స్థానాల తర్వాత కుడి చేతి వైపు నుంచి మనం పాయింట్ పెట్టుకోవాలి. అంటే 3012.202 రూపీస్ అనేది టోటల్ కాస్ట్ అనేది ఇక్కడ అవుతుంది. అంటే ఫుల్ ట్యాంక్ చేయడానికి వాటికి అయ్యే మొత్తం ఖర్చు ఎంతంటే 3012.202 రూపాయలు. దిస్ ఈస్ అవర్ ఆన్సర్. ఓకే, రైట్. ఓకే, మనం ఈరోజు చెప్పిన క్లాస్ని ఒకసారి ఈరోజు మనం క్లాస్లో ఏమేమి చెప్పుకున్నామంటే డెసిమల్ నెంబర్స్ అంటే ఏంటో చెప్పుకున్నాం, డెసిమల్ నెంబర్స్ యొక్క ప్లేస్ వాల్యూస్ గురించి చెప్పుకున్నాం. ఓకే, అలానే ఒక హోల్ నెంబర్ని ఒక డెసిమల్ నెంబర్తో ఎలా మల్టిప్లై చేయాలో చెప్పాం. అలానే కొన్ని డెసిమల్ నెంబర్స్ని తీసుకొని వాటిని 10తో 100తో 1000తో సింపుల్గా ఎలా మల్టిప్లై చేయొచ్చో చెప్పుకున్నాం. అలానే 2 డెసిమల్ నెంబర్స్ని మల్టిప్లై చేయడం కూడా చెప్పుకున్నాం కదా. ఇవన్నీ మీరు విన్నారు కాబట్టి సేమ్ ఇవే కాన్సెప్ట్ల పైన మీకు ఇంపార్టెంట్ 20 బిట్స్ అనేవి మీకు క్విజ్ అనేది కండక్ట్ చేస్తాను. ఆ క్విజ్ యొక్క లింక్ మీకు ఈ వీడియో డిస్క్రిప్షన్లో ఉంటుంది.
ఆ డిస్క్రిప్షన్లో లింక్ని క్లిక్ చేస్తే మీకు ఆ క్విజ్ అనేది ఓపెన్ అవుతుంది. ఆ క్విజ్లో అడిగిన క్వశ్చన్స్ని జాగ్రత్తగా విని కరెక్ట్ ఆన్సర్స్ని మీరు సబ్మిట్ చేయండి. నెక్స్ట్ క్లాస్లో మరలా మనం కలుద్దాం. ఓకే, గుడ్.